అందరికీ నమస్కారం అండి. ఈరోజు యూజీసీ నెట్, టీజీ సెట్ గురించి తెలుసుకుందామండి. ఇవి రెండు రాయటం వల్ల మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ రాయడానికి, డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. టెట్ రాస్తే మనం టీచర్ జాబ్కి ఎలా ఎలిజిబిలిటీయో, ఈ నెట్ సెట్ రాస్తే లెక్చరర్షిప్కి ఎలిజిబిలిటీ అండి. అయితే ఈ యూజీసీ నెట్ ఒకప్పుడు 2012లో రాశానండి నేను. అప్పుడు 3 పేపర్స్ ఉండేవి. మార్నింగ్ ఉండేది, మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ 2 సెషన్స్ ఉండేవి. మార్నింగ్ సెషన్లో 2 పేపర్స్, ఈవినింగ్ సెషన్లో 1 పేపర్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి టైం 3 అవర్స్ ఇచ్చాడు. ఒకటే సెషన్లో పెట్టేశాడు. 3 అవర్స్ టైంలో 150 క్వశ్చన్స్ కూడా మనకి పెట్టేస్తున్నారు ఇక్కడ. ఆ 150 క్వశ్చన్స్ ఎట్లాగా అంటే, ఇక్కడ పేపర్ 1 వచ్చేసి 50 క్వశ్చన్స్ అండి. 50 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది, అంటే 100 మార్క్స్. తర్వాత పేపర్ 2 వచ్చేసి 100 క్వశ్చన్స్. 150 క్వశ్చన్స్ అనుకున్నాం కదా ఇందాక మనం, అవి 180 మినిట్స్, అంటే 3 అవర్స్లో 180 మినిట్స్. ఈ 100 క్వశ్చన్స్కి ఇంటూ 2 మార్క్స్ అంటే 200, టోటల్ 300 మార్క్స్. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదండి, కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. అయితే పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుందండి, ఆల్ సబ్జెక్ట్స్కి. ప్రతి సబ్జెక్ట్, తెలుగు వాళ్ళకి కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇంగ్లీషు మరియు హిందీది ఏది వచ్చినా మనకి భాష అది రాసుకోవచ్చు. పేపర్ 2 వచ్చేసి మనం ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు తెలుగు తీసుకున్న వాళ్ళు ఎంఏ తెలుగు చేస్తే ఎంఏ తెలుగు, పొలిటికల్ సైన్స్ చేస్తే పొలిటికల్ సైన్స్, అలా రాస్తాం కదా, ఆ సబ్జెక్టు మనం ఎంచుకునేటువంటి సబ్జెక్ట్లో ఉంటుంది. అలాగే టీజీ సెట్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 అలాగే నెట్ లాగానే ఉంటుంది. సేమ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా 100 మార్క్స్. ఇది కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఇది 200 మార్క్స్, టోటల్ 300 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఏముండదండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. అయితే పేపర్ 1 వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుందండి అందరికీ, ఓన్లీ ఎక్సెప్ట్ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి, అంటే తెలుగు సబ్జెక్టు వాళ్ళకి మాత్రం తెలుగులో ఉంటుంది. మిగతా పబ్లిక్ యాడ్ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. కానీ ఎంఏ తెలుగు చేసిన వాళ్ళకి మాత్రం అదొక వరం లాంటిదే, చక్కగా తెలుగులో కూడా ఉంటుందండి. కాబట్టి మంచిగా రాయొచ్చు. పేపర్ 1 వచ్చేసి దీంట్లో 10 టాపిక్స్ ఉంటాయి. ఈ 10 టాపిక్స్ కూడా మనకి ఒక్కొక్క టాపిక్లో నుండి ఒక 5 క్వశ్చన్స్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో మనకి కొన్ని టాపిక్స్ ఏవైతే ఇష్టం ఉంటాయో వాటిని మంచిగా చక్కగా చదువుకోవచ్చు. పేపర్ 2 వచ్చేసి సేమ్, ఎంఏ తెలుగు చేస్తే తెలుగు సబ్జెక్టు రాస్తారు, పొలిటికల్ సైన్స్ చేస్తే పొలిటికల్ సైన్స్, కామర్స్ చేస్తే కామర్స్, అలా రాస్తారు. ఇది కూడా 3 అవర్స్, 150 క్వశ్చన్స్, 180 మార్క్స్ మినిట్స్ అండి. అయితే నేను కొంచెం ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. 2012లో నేను పీజీ చేశానండి. అంటే 98లో నేను స్టడీస్ ఆపేశాను, కొన్ని కారణాల వల్ల, మ్యారేజ్ అట్లాంటి వాటి వల్ల. తర్వాత నేను ఒక 5 ఇయర్స్, 2002 to 5లో నేను బీఏ చేశానండి, ఓపెన్ డిగ్రీ చేశాను. తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసి అప్పుడు రెగ్యులర్ ఎంఏ తెలుగు చేశాను. ఆ విధంగా చదవడం వల్ల అప్పుడు ఏంటంటే, నేను ఎంఏ తెలుగు చేస్తున్న క్రమంలో మా గురువులు కొందరు, మీరు డైరెక్ట్ లెక్చరర్షిప్కి మీరు రాయొచ్చు, యూజీసీ నెట్ సెట్ అని ఉంటాయి, అవి ప్రిపేర్ అవుతాయి అని చెప్పేసి అన్నారన్నమాట. సరే, ఎలాగో చదువుతున్నాం కదా, ఇంకేదో కొంచెం గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి అనే ఉద్దేశంతో పీజీతో పాటు ఈ నెట్కి సెట్కి అలాగే చదివేశాం. అంటే ఏం చదివితే మనము క్వాలిఫై అవ్వగలము అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. కాబట్టి ఇప్పుడు అట్లా నేను ప్రిపేర్ అయ్యి డైరెక్ట్ పీజీతో పాటే నెట్ సెట్ నేను సాధించగలిగానండి. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి, నేను అంత గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే పీజీతో పాటే నేను తీసుకున్నానంటే ఎక్కడ కోచింగ్ తీసుకోలేదనేది మీకు అర్థమవుతుంది. అలా తీసుకోకుండా మనం ఎట్లా చదివితే మనం పాస్ అవ్వచ్చు అనేది ఈజీగా నాకు తెలిసిన మెథడ్లో మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే, మాకు అప్పుడు 3 పేపర్స్ ఉండేవి. పేపర్ 1, 2, 3 ఉండేవి. ఈ పేపర్ 1 వచ్చేసి 60 క్వశ్చన్స్ ఉండి, అప్పుడు ఆప్షన్ 10 క్వశ్చన్స్ వదిలేయాలి. ఏవైనా 10 క్వశ్చన్స్ వదిలేయాలి, 50 క్వశ్చన్స్ రాయాలి. ఆ 50 క్వశ్చన్స్కి 200 మార్క్స్, అంటే 2 మార్క్స్ తోటి. మళ్ళీ పేపర్ 2 కూడా ఏంటి అంటే 50 క్వశ్చన్స్, అది కూడా 2 మార్క్స్ క్యారీ చేస్తుంది, 100 మార్క్స్. మళ్ళీ పేపర్ 3 వచ్చేసి 75 క్వశ్చన్స్, అది కూడా 2 మార్క్స్ క్యారీ చేస్తుంది, 150 మార్క్స్. టోటల్ 350 మార్క్స్ ఉండేవండి. అలా నాకు ఫస్ట్ పేపర్ వచ్చేసి 100కి 62 వచ్చాయండి. సెకండ్ పేపర్ వచ్చేసి 100కి 80 మార్క్స్ వచ్చాయి. పేపర్ 3 వచ్చేసి 150కి 106 వచ్చాయి. టోటల్లీ 248. ఇది ఏపీ సెట్ అండి.
కాకపోతే నేను నెట్‌ది అయితే తీసుకోలేదండి. ఇట్లా ఏమో ఇట్లా వస్తుంది అనేది నాకు అప్పుడు ఐడియా లేకుండే. అది నేను డౌన్‌లోడ్ చేసుకోలేదు. మరి ఇప్పుడు వస్తుందో లేదో కూడా నాకు ఇక తెలియదు. నెట్‌లో నాకు 228 మార్క్స్ వచ్చినాయి అనుకుంటున్నా నేను మేబీ. తర్వాత నేను టీపీటీ చేశానండి. అంటే ఎలాగూ ఇది మధ్యలో గ్యాప్ ఉండే తెలంగాణ మూవ్‌మెంట్ అవన్నీ ఉండడం వల్ల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎలాగో ఇలాగే బీఎడ్ కూడా చేద్దామన్న ఉద్దేశంతోటి టీపీటీ తెలుగు పండిట్ చేశాను. ఆ తెలుగు పండిట్ 2013లో చేశాను. 14లో టెట్ పడింది. అప్పుడు ఇది ఎట్లాగో సెట్ కూడా వచ్చింది కదా! టెట్ ఎందుకు రాదు అనేది అప్పుడు కూడా కోచింగ్ తీసుకోకుండా ఇంట్లోనే కూర్చొని చదివాను. అప్పుడు దీనికి 150 మార్క్స్‌కి 111 మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత నోటిఫికేషన్స్ వచ్చాయి 2017లో, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ 17లో అన్నీ అప్లై చేశాను. అప్పటి వరకే నేను డిగ్రీలన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. 17లో అప్లై చేసుకుంటే టీజీటీ వచ్చింది. తర్వాత జేఎల్, డీఎల్ 3 కూడా వచ్చాయి. టీజీటీ ఒక 9 మంత్స్ చేసిన తర్వాత డీఎల్కి 2019లో జాయిన్ అవ్వడం అయింది. అప్పుడు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక 10 ఇయర్స్ మధ్యలో ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఇచ్చానండి. 10 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా ఓపెన్ డిగ్రీ చేసినప్పుడు గ్యాప్ ఇచ్చినట్టే మీనింగ్. ఎందుకంటే ఇవాళ చదివేది రేపు రాసేది, ఏం చదివినో ఏం రాశానో నాకే తెలియదు. అంటే ఒక పాస్ అవ్వడానికైతే చదివాను కానీ పర్టిక్యులర్గా చదవలేదు కదా అప్పుడు. నేను బాగా పర్టిక్యులర్గా చదివిన అంటే పీజీలోనే. ఒకటి ఆ పీజీ చేస్తూ ఇటు నెట్ సెట్ సాధించడం వల్ల నాకే అనిపించింది, అరే నేనే చదువుతున్నాను అంటే ఇంకెంతోమంది మంచిగా రెగ్యులర్గా చదివేవాళ్ళు బాగా చదవచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇప్పుడు అలాంటి కొందరు మిత్రులు అడిగిండ్రు, మీరు ఎలా ప్రిపేర్ అయ్యిండ్రు మేడం అని చెప్పేసి అడిగిండ్రు ఫ్రెండ్స్. కాబట్టి ఆ ఉద్దేశంతోటే సరే వాళ్ళకు కొంత హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఎలా ప్రిపేర్ అయినానో దాన్ని ఆధారంగా చేసుకొని కొంత వాళ్ళకి సపోర్టివ్గా కొన్ని చెప్పుదామని అనుకుంటున్నా. నాకు ఇప్పుడు ప్రస్తుతం నేను లెక్చరర్గా చేస్తున్నానండి. నాకు వీలైనంత సమయం అంటే ఇప్పుడు ఒక వీక్లీ వన్స్ ఒకటి నాకు వీడియో వీలైనా కూడా చేసి పెడదాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే పేపర్ 1లోని కొన్ని టాపిక్స్ని, అన్ని టాపిక్స్ అయితే నేను చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. ఆ సబ్జెక్ట్ కూడా నాది కాదు కాబట్టి నాకు తెలిసినటువంటి కొన్ని టాపిక్స్ని నేను ప్రిపేర్ అవుతూ వీక్లీ వన్స్ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అయినాక చెప్తేనే న్యాయం ఉంటుంది కాబట్టి అలా చెప్దాం అనుకుంటున్నా. ఒకవేళ ఎవరైనా ఆసక్తి ఉండి వినాలి, వీడియో చూస్తే నేను చేయగలుగుతాను అనుకుంటే నా వీడియోని తప్పకుండా చూడండి. మీకు ఒకవేళ హెల్ప్ అయ్యి మీరు నెట్ క్వాలిఫై అవుతే అంతకన్నా హ్యాపీ ఇంకా నాకు ఏమీ లేదండి. కాబట్టి ఈ వీడియోను మీరందరూ కూడా చూస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.